మేడం. మేడం ఈ ఎపిసోడ్ నా ఒపీనియన్ చెప్పడానికి ముందు నేను సార్తో మాట్లాడాలనుకుంటున్నాను. సార్ యాక్చువల్గా ఒకప్పుడు మాకు ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ డిస్ప్యూట్స్ ఏమైనా జరిగినప్పుడు క్రూయాలిటీ గ్రౌండ్స్ చాలా ఎక్కువగా కనిపించేవి. హెరాస్మెంట్లు కానీ, డౌరీ హెరాస్మెంట్లు కానీ, కొట్టాడనో తిట్టాడనో అత్తమామల ఓవర్ ఇన్వాల్వ్మెంట్లు కానీ. ఈ మధ్య ఒక 10 కేసులు చూస్తే ఒక 8 కేసులు ఇలా సైకలాజికల్ డిప్రెషన్స్ తోటో జాబులు బాగానే చేసుకుంటారు. చూసే వాళ్ళందరికీ బాగానే ఉంటారు. గట్టిగా వాళ్ళతో ఒక 15 టు 1 అవర్ 15 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ మాట్లాడితే పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానం గానీ, వాళ్ళు తీసుకున్న డెసిషన్ గానీ, వాళ్ళు మాట్లాడే విధానం గానీ, ఎందుకు ఇంత షార్ట్ టైమ్‌లో ఒక 2, 3 ఇయర్స్ నుంచి ఈ వేరియేషన్ చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకని అంటారు అట్లా? అంటే మనం తినే ఆహారం వల్ల లేకపోతే వీళ్ళ ఆలోచన విధానాల ఎందుకు ఇంతలా చేంజ్ అయిపోయి అన్ని ఇబ్బందుల్లోకి దిక్కులో వెళ్తాం? ఒత్తిడి పెరిగినాయి మేడం. ఇక్కడ మనం చూసేటటువంటిది ఏంటంటే ఇవన్నీ చైన్ రియాక్షన్స్. ఇప్పుడు వీళ్ళు కన్నటువంటి ఆ ఆడపిల్ల ఇదంతా అంత చిన్న వయసు నుంచి చూసి ఆ అమ్మాయి యొక్క ఇతని మానసిక పరిస్థితి ఎలా మారింది అన్నది మనం ఇందాక మాట్లాడుకున్నాం. నవ్వు అది ప్రాపగేట్ అవుతుంది. ఆ ఆడపిల్ల ఇంకో పెళ్లి చేసుకుంటుంది. అక్కడ తన పిల్లల్ని తన భర్తతో ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని బట్టి. సో ఈ చైన్ రియాక్షన్. నేనైతే ఫుడ్డు, తాగేటటువంటి నీళ్లు, పీల్చేటటువంటి గాలి అని అనుకోవట్లేదు మేడం. మనుషుల్లో సహనం, ఓపిక తగ్గిపోయింది, వెళ్ళిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. మా వ్యూయర్స్‌కి రెగ్యులర్‌గా చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మీది ఒక్కటే కేసు. ఇలాంటి స్టేజ్ మీద రిపీటెడ్‌గా కేసులు వస్తున్నప్పుడు ఆ కేసుల్లో జరుగుతున్న ఇన్సిడెంట్లు బట్టి మేమిచ్చే సజెషన్స్ కానీ, దాని సొల్యూషన్స్ కానీ, మీకు అలా ఉంటే ఏం డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనే దానికి యూజ్ అవుతాయి కాబట్టే చూసే వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మధ్య కాలంలో మేము అబ్జర్వ్ చేస్తున్న వాటిలో ఎందుకంటే మీరు ఒకటే కేసు చూస్తారు, మేము నెంబర్ ఆఫ్ కేసులు చూస్తాం. ఈ స్టేజ్ మీదే కానివ్వండి, బయట కానివ్వండి, ప్రాక్టీస్లో కానివ్వండి. సైకలాజికల్ ప్రాబ్లము చాలా సివియర్గా ఉంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. క్రూయాలిటీ గ్రౌండ్ కంటే కూడా ఈ డిప్రెషన్స్ ఎక్కువ, రాంగ్ డెసిషన్స్, చిన్న ప్రాబ్లంను కూడా తట్టుకోలేనంత వ్యవహారాల వల్ల లైఫ్, అందులోనూ మ్యారిటల్ లైఫ్ నీచంగా స్పాయిల్ చేసుకుంటున్నారు. దీనికి రిపీటెడ్గా థింక్ చేయండి. లేదా ముందుగా ఫ్యామిలీ కౌన్సిలింగ్సా లేకపోతే కోర్టుల చుట్టూ తిరగకుండా ఏం చేయాలి అనే దానికి ఆల్టర్నేట్లు వెతుక్కున్నాకే పెళ్ళిళ్ళు చేయండి. ఇంకొక నా రిక్వెస్ట్, పెళ్ళిళ్ళు అయినాక మినిమం 2 ఇయర్స్ అన్న గ్యాప్ తీసుకోండి. కర్మ కొద్దీ లేట్ మ్యారేజ్లో చేసుకుంటున్నారు అందరూ. కానీ తిప్పి కొడితే 1-2 ఇయర్స్లో కూడా ఈ మధ్య ఫోటో ఆల్బమ్స్ వాళ్ళని కూడా చాలా మందితో మాట్లాడామండి. ఏదో పనుల మీద మాట్లాడితే ఒకప్పుడు మ్యారేజ్ ఫొటోస్ ఎవరైతే మనం ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకుంటామో మేడం, వాళ్ళకు ఒక 10,000 to 20,000 ఇస్తే షూట్ చేసి మిడిల్లో సగం లాస్ట్లో సగం తీసుకునేవాళ్ళట. ఇప్పుడు మొత్తం పేమెంట్ చేస్తేనే షూటింగ్కి వస్తున్నారు. మ్యారేజ్ షూటింగ్లకు కానీ వేటికి కానీ వీళ్ళు ప్రీ వెడ్డింగు పోస్ట్ వెడ్డింగ్లో అని తీసేసుకొని తర్వాత అవి ప్రింట్ వేయడానికి ఒక 2-3 మంత్స్ పడుతుంది. ఈలోపు కాపురాలు నాశనం అయిపోయి ఎవడో పేమెంట్లు చేయట్లే. దానివల్ల మీరు ఒక 10 మంది ఫోటోగ్రాఫర్లు అడిగితే 10 మంది ఇదే చెప్తున్నారు, ముందు పేమెంట్లు తీసుకుంటున్నామంటే చెక్లన్నా తీసుకుంటున్నామని. అలాంటి హీనమైన పొజిషన్లోకి మ్యారిటల్ రిలేషన్ వెళ్ళిపోతుందా అనేది భయం వేస్తుంది ఒక రకంగా. నెక్స్ట్ వీళ్ళ కేసు గురించి వస్తే నిజంగా అమ్మ మిమ్మల్ని రిక్వెస్ట్ చేయాలో అప్రిషియేట్ చేయాలో రెండు చేయాల్సిన పరిస్థితి ఉంది. అప్రిషియేట్ ఎందుకు అంటే ఆల్రెడీ 2 ఇయర్స్ ఇలాంటి ఒక వ్యక్తిని నువ్వు అడ్జస్ట్ అయ్యి సర్దుకున్నావు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిన రోజే క్రూయాలిటీ గురించి మీ బ్రదర్కో వాళ్ళకో చెప్తే ఎవ్వరూ పట్టించుకోలే. ఎప్పటిదాకా పట్టించుకోలేదంటే మీ ఫోటో ఒకటి మ్యారేజ్ బ్యూరో దాంట్లో వెబ్సైట్లోకి వస్తే తప్ప, అంతేనా? అంటే పీకల మీదకి వస్తే తప్ప కాపాడడం అంటే కష్టం. కాపురం నిలబెట్టుకోవడానికి ఎంతవరకు ఏం చెయ్యాలి, ఎలా చేయాలి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది మీ పేరెంట్స్ ముందే చేసుకుంటే ఆయన గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఉండేది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఒక సైకలాజికల్ ప్రాబ్లం కానీ డిప్రెషన్ కానీ ఉన్న వ్యక్తుల్ని రికగ్నైజ్ చేయడం ఎవరికి తెలీదు. మీ దృష్టిలో మీకు ఏంటంటే అది క్రూయాలిటీ, అతని దృష్టిలో అతనికి ఏంటంటే విపరీతమైన ఇన్సెక్యూరిటీ. మీ మీద విపరీతమైన ఇన్సెక్యూరిటీ. అతనేమి పెద్ద చెడ్డోడని నేను అనను, ఎందుకంటే ఇక్కడ కరెక్ట్గా లేదు. చదువుకున్నాడు, జాబ్ చేస్తున్నాడు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అతను పేరెంట్స్ సరౌండింగ్స్లోనే లేరు. పేరెంట్స్ సరౌండింగ్స్లో పెరగని వ్యక్తులు 90% ఇలా అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్. అందరూ అయిపోతారు అనేం కాదు. పని కట్టుకొని డైవర్సులు తీసుకుంటారు చూడు, అట్లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి పాపాలు మూట కట్టుకుంటూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మీకు కూడా చెప్తున్నాను. సో ఇలాంటి పొజిషన్ ఒకటి వచ్చినప్పుడు ఇతన్ని మార్చండి అని మీరు అడిగారు చూసారా, అందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఉత్తినే కాపురాలు పోగొట్టుకుంటున్న అమ్మాయిల కంటే నువ్వు చాలా గొప్పదానివి. ఈ కాపురం నిలబడుతుందా లేదా సెకండరీ విషయం. మ్యాక్సిమం ట్రై చేస్తున్నావు, అందుకే అప్రిషియేట్ చేస్తున్నావు. ఒక్క నా రిక్వెస్ట్, అక్కడ కూర్చుంటే మిగతాది మాట్లాడతాం, సరేనా? ఒకసారి అటు కూర్చోనండి.
ఎందుకు నిన్ను అటు కూర్చోమన్నాను అంటే, ఒకటి నువ్వు కాపురం నిలబెట్టుకోవాలనుకుంటున్నావు. ఇది నిలబడుతుందా లేదా ఈ కాసేపటి కన్నా, కనీసం ఇద్దరు హ్యాపీగా ఉంటే పిల్లకి రేపొద్దుట ఈ వీడియో అరే మా అమ్మ నాన్న పక్క పక్కనే ఉన్నారని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందిగా. నెక్స్ట్ మీ హస్బెండ్కి నేను కనీసం పాస్ మార్కులు వేద్దాం అనుకోవడానికి రీజన్ ఏంటో తెలుసా? నాకు మహాలక్ష్మి పుట్టిందండి, నా మహాలక్ష్మి నాకు ఇంపార్టెంట్ అన్నాడు. అంటే ఆడపిల్లకి చాలా రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తి. భార్యకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఇన్సెక్యూరిటీ. ఎందుకు అంటే ఇక్కడ కరెక్ట్గా లేదు. నెక్స్ట్ తాగుడు అంటే మానిపిద్దాం నాన్న, ఎందుకంటే ఈ రోజు నా ఇన్సెక్యూరిటీ తోటో భయంతోటో టెన్షన్స్ తోటో తెలియట్లా, వేరే ఆల్టర్నేట్ లేదు, మంచి ఫ్రెండ్స్ ఉండరు, ఏ రకంగానూ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో బయటకు పోవడానికి ఉండదు. నువ్వే ఒక ఫ్రెండ్ అనుకుని ఉంటే అసలు ఆ అబ్బాయికి ఆ ఆలోచనే ఉండేది కాదు. చాలా ట్రై చేశాను మేడం. నాన్న నువ్వు ట్రై చేసావు, నిన్ను అనట్లేదు. మా వంతు ప్రయత్నంగా, ఎందుకంటే రీజన్ ఏంటో నీకు తెలియదు, నువ్వేమనుకుంటున్నావు క్రూయాలిటీ అనుకుంటున్నావు, మేమేమంటున్నాం అంటే డిప్రెషన్ ఇన్సెక్యూరిటీ అంటున్నాం. దీన్ని సార్ కౌన్సిలింగ్ తోటి మనం పూర్తిగా కంట్రోల్ చేయించడానికి చూద్దాం. ఓకేనా? లీగాలిటీ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎందుకంటే విడిపోతే లీగాలిటీ ఎంటర్ అవుతుంది. ముందే ఎందుకు లీగాలిటీ? ఎందుకంటే నీకు అన్యాయం జరిగినప్పుడు కోర్టు దాకా వెళ్ళినప్పుడు మీరు వేయాల్సిన కేసులు ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుస్తున్నాయి. 498 ఈవీసీలు మెయింటెనెన్స్లు ఇవన్నీ వేసుకుంటున్నారు. సో పిల్లకి నీకు పూర్తి హక్కులు ఉంటాయి. కానీ నువ్వంటూ వదిలేస్తే ఆ అబ్బాయికి జీవితమే ఉండదు, నీకు మంచి జీవితం ఉంటుంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు, నీకు కోర్టుల నుంచి రావాల్సిన రిలీఫ్లు వస్తాయి. ఆ అమ్మ వదిలేసింది, దేవుడు వల్ల తండ్రి వదిలేయడం జరిగింది. తండ్రి లేడుగా, చనిపోయాడు. సో దేవుడు అన్యాయం చేసి, అమ్మ అన్యాయం చేసి, కట్టుకున్న భార్య అన్యాయం చేస్తే కూతురు మీద ఆశలు పెట్టుకున్నాడు. అర్థమవుతుంది? మార్చుకోవడానికి ట్రై చేద్దాం, మారతాడని మా ఉద్దేశం. ఓకేనా సార్? మీ గురించి మాట్లాడతాను. రోహిత్ గారు, చెప్పండి మేడం. ఎంత హడావుడి పడ్డావు, ఎంత టెన్షన్ పడ్డావు, ఏంటి నీ టెన్షను? మా ఆవిడ ఫోనుల్లో మాట్లాడిందండి, మేము ఫోనులు కూడా చూసాము, చెక్ చేసాము, నైట్ ఫోన్ కాల్సే లేవు నాన్న. రిమైనింగ్ మీకు ఒక డౌట్ ఉంది కదా, డౌట్ రెక్టిఫై చేస్తాను, మాకు ఒక్క ఛాన్స్ ఇస్తామా మిమ్మల్ని మార్చడానికి? మీ ఆవిడ బంగారం అని ప్రూవ్ చేస్తాము. ఆ రోజు నేను చూసిన మేడం నాన్న నువ్వు చూసావు కదా, మేము నువ్వు చెప్పిన ఆ మహేష్ అనే వ్యక్తి ఏదైతే మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చారో, నువ్వు అన్న నైట్ మెసేజ్లు ఇవన్నీ అంటున్నావు కదా, ఆ వ్యక్తిని కూడా పిలిపించాం. నువ్వు ఆ వ్యక్తి ఫోటో కూడా చూశానంటున్నావు కదా, ఐడెంటిఫై చేయండి. ఆ అబ్బాయి మాట్లాడేది నిజం, మేము విన్నాం. నీ కోసం మళ్ళీ నీ ముందు మాట్లాడిస్తాం. ఓకేనా మేడం? సార్ యాక్చువల్గా మహేష్ అనే అబ్బాయిని కూడా పిలిపించామండి, అబ్బాయి రావడానికి లేట్ అయింది, యాక్చువల్గా వచ్చాడు. అతను మాట్లాడితే ఇతనికి ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. కడిగిన ముత్యంలాగా ఆ పిల్లోని కాస్త మార్చడానికి ఒక స్టెప్ స్టార్ట్ అవుతుందని నా ఉద్దేశం. తప్పకుండా రండమ్మ. మహేష్ గారు, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలీదు. ఆ అమ్మాయి ప్రొఫైల్ పిక్కి మీరు ఏదో మ్యారేజ్ బ్యూరో ద్వారా వస్తే మీరు ఏదో మెసేజ్లు పెట్టారు మీ ఫోన్ నెంబర్ నుంచి, అంతేనా? మీరు ఏమన్నా అక్రమ సంబంధం కానీ ఫ్రెండ్షిప్లు కానీ ఏమన్నా ఉన్నాయా? మీరు ఫోటో చూసింది దీన్నేగా. అసలు మీ ఆవిడ ఎవరో కూడా అబ్బాయికి తెలియదు. ఆ డీటెయిల్స్ అవి చూసి అబ్బాయి మెసేజ్ పెడితే అమ్మాయి ఎవర్రా నువ్వు అని తిట్టి పెడితే అబ్బాయి అప్పటి నుంచి మాట్లాడిన కూడా మాట్లాడట్లేదు. చెప్పండి సార్, ఒకసారి మీరు చెప్పండి. మీరు నైట్లు మాట్లాడేస్తుంది, ఇది మాట్లాడేస్తుంది అన్నారు చూసారా, అది పూర్తి అబద్ధం అండి. ఇప్పుడు చెప్పండి ఏం చేద్దాం? మీ మహాలక్ష్మి మీ దగ్గర కావాలా వద్దా? కావాలి మేడం. మీ మహాలక్ష్మి చిన్న మహాలక్ష్మి కాదు, పెద్ద మహాలక్ష్మి కూడా. మీ ఆవిడ లేకపోతే ఎట్లాగా? ఇల్లు అంటే మీ ముగ్గురు కలిపి ఉండడం. రోహిత్, నువ్వు రాగానే ఏమని చెప్పావు? మా ఇంట్లో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు, మాకు తెలుసండి అని చెప్పేసి అన్నావు కదా. మరి ఇప్పుడు సార్ మేడం చెప్పింది నువ్వు వింటావా లేదా? ఆ అమ్మాయి బంగారం అని చెప్తున్నారు. వింటా మేడం. సార్ దగ్గర మీరు కొన్ని రోజులు కొంచెం కౌన్సిలింగ్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. నేను కౌన్సిలింగ్ ఇస్తాను, సారు ట్రీట్మెంట్ ఏమైనా ఇవ్వాల్సి వస్తే ఇస్తారు. ఎందుకంటే మీరు అంతకుముందు ఒకసారి ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, అది ఏ స్టేజ్ ఏంటనేది సార్కి కొంత ఐడియా వస్తుంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నేను ఇస్తాను. ఓకేనా నానా? నా రిక్వెస్ట్, ఇంకొక 2 years వరకు ఏ పిల్లల్ని కనకండి, చూద్దాం. మారతాడా మీ ముగ్గురు అదృష్టం, మారకపోతాడా మీ ఇద్దరు అదృష్టం. ఎవరిది? మీ పాపది, మీది. ఇంతకంటే మేము ఆఫర్ ఇవ్వలేము ఆ పిల్లోడికి. ఎందుకంటే ఇంత నరకం పడిన ఒక వ్యక్తిని కొంచెం ఒక ఛాన్స్ నీ చేయూత ఇవ్వమని మా రిక్వెస్ట్. సార్ థ్యాంక్స్ అండి, పిలవగానే వచ్చినందుకు. నిజంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి మీ వంతు ప్రయత్నం చేశారు, మేము ఎందుకు రావాలండి అని అనుకోకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సార్, మీరు వెళ్ళిపోవచ్చు. మీరు ఇంకెవరికి బాయలు గట్రాలు ఏం చెప్పనని, బాగా కొట్టకుండా ఉంటానని ఒకసారి మీ ఆవిడకి ఒక ప్రామిస్ చేసి చెప్తే మా ముందు మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. సరే ప్రామిస్ చేస్తున్నా, ఇంకొకసారి కొట్టను తిట్టాను, మందు తాగుతా, అప్పుడప్పుడు తాగుతా. అది కూడా తాగొద్దు, ట్రీట్మెంట్ అందుకే ఇస్తున్నాం కదా. నీ వయసు ఎంత? నువ్వు అప్పుడే మందు తాగితే నీకేమైనా డ్యామేజ్ అయితే ఎవడ రెస్పాన్సిబిలిటీ? అప్పుడప్పుడు అంటే ఉదయం మధ్యాహ్నం ఇష్టం సార్ మంద అంటే, ఒకటేసారి బంద్ చేయాలంటే కూడా కాదు కదా సార్. అదే ఎప్పుడు బంద్ చేయాలి ఎట్లా అనేది సార్ చూసుకుంటారు. సరే నువ్వు మంచిగా ఉండు, నన్ను సుఖపెట్టానా? ఓకేనా? రైట్.
అయ్యో పర్లేదు నాన్న, జాగ్రత్త. సరే సార్. ఒక మంచి జంట, ఒక క్యూట్ కపుల్ వచ్చి మేము ఇంకా కలిసి ఉంటాం, మేము విడిపోతాం, పాప మేము వేరే వేరే అయిపోతాం అని చెప్పి అన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మీరు జాగ్రత్తగా పెద్ద మనుషులా విని వాళ్ళని చక్కగా కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదైనా మాట్లాడుకుంటేనే పరిష్కారం అనేది దొరుకుతుంది. సో మీరు ఈగోస్ అనేవి పక్కన పెట్టేసి మీరన్నా మాట్లాడుకోండి, పెద్దవాళ్ళతో మాట్లాడించుకోండి. లేదు అంటే ఇదిగోండి ఈ వేదిక మీకోసం సిద్ధంగా ఉంది. సో మిమ్మల్ని హ్యాపీగా మీ ప్రాబ్లం ఏంటనేది సాల్వ్ చేసేసి మిమ్మల్ని హ్యాపీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.